ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 42వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణస్తోమచాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం గుణములు అంటే సద్గుణములు నాలో ఉన్న మంచి గుణాలను నమ్మదగిన సైనికులుగా నియమించాను. ఇంద్రియాలను నా యొక్క ఇంద్రియాలను ఆ ద్వారానికి ఆ దుర్గానికి ద్వారాలుగా ఉంచాను. ఆ దుర్గము మంచి విద్య అనే వస్తువులతో నిండి ఉంది. ఆ దుర్గం ఎలా ఉందంట, చక్కగా శివుణ్ణి గురించిన విద్యతో నిండిపోయిందంట. ఆ విద్య లేదంట ఆయన దగ్గర అసలు. విద్యతో ఇంకా అన్ని వస్తువులతో నిండిపోయి ఉన్నది. అది నీకు నివాస యోగ్యమైనది స్వామి అని చెప్తున్నాడు. ఇంకా ఎంత చక్కగా పిలుస్తున్నారో చూడండి. ఇందాకేమో దుర్గాతి ప్రియ అంటే దుర్గాదేవికి ప్రియమైన వాడ. ఇప్పుడు మహాదుర్గాల్లో నివసించే శ్రీమన్ మహాలింగ చక్రవర్తి అని సంబోధిస్తున్నారు చక్కగా. అంటే మహాదుర్గాల్లో అంటే ఆ మహా కైలాసంలో నివసిస్తూ ఉంటారు కదా, అందుకని అలా పిలుస్తున్నారు స్వామివారిని. నువ్వు దుర్గా ప్రియుడివి, నీవు నివసించడానికి నా మనోదుర్గం తగినది, నీకు నివాస యోగ్యమైనది, నీకు చక్కగా సరిపోతుంది. దీని చుట్టూ నాలోని గాంభీర్యం అనే జలముతో నింపిన లోతైన అగర్త ఉంది. దీనిని దాటి విషయ వాసనలు ఏవి లోపలికి చొరబడలేవు. సడలిని ధైర్యాన్నే కోటగోడలుగా చేసి ఈ దుర్గాన్ని నిర్మించాను. అతనికి సడలని ధైర్యం సడలదంట అసలుకి. అలాంటి ధైర్యాన్ని కోటగోడలుగా ఈ దుర్గాన్ని నిర్మించాను. అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలు ఈ కోటగోడలను భేదించలేవు. శమ దమాది షట్ సంపత్తితో నిండిన సద్గుణాలనే, శమములు దమములు అంటే ఆల్రెడీ భగవద్గీత క్లాసులో చెప్పుకున్నాం మనం. అలాంటి శమ దమాది షట్ సంపత్తితో నిండిన సద్గుణాలనే ఆధార స్తంభాలుగా నిలబెట్టి ఈ దుర్గాన్ని నేను కట్టాను. అధర్మవర్తనకు దీనిలో అసలు తావే లేదు స్వామి. ఇటువంటి దృఢతరమైన ఈ దుర్గంలోకి నీవు ప్రవేశించడానికి వీలుగా నా ఇంద్రియాలను ద్వారాలుగా ఉంచాడంట. ఈయన ఇంద్రియాలను విశాలమైన ద్వారాలుగా ఉంచాను స్వామి. ఆ ద్వారాలకు చుట్టుపక్కల ఎక్కడా అవిద్య అన్న మాటే లేదు. విద్యా వస్తువులు సమృద్ధిగా ఉంది, అవిద్య లేదు, విద్య మాత్రమే ఉంది. ఏమిటా విద్య? శివజ్ఞానం అనే విద్య సమృద్ధిగా ఉంది. నీకు ఉపభోగం కాగల సమస్త సామాగ్రిని ఈ దుర్గమందు ఏమాత్రం కొరత లేకుండా నింపి ఉంచాను స్వామి. దయచేసి నీవు ఈ దుర్గంలో ప్రవేశించి ఇందులోనే నివాసముండు అని ఆదిశంకరాచార్యుల వారు చక్కగా శివుణ్ణి పిలుస్తున్నారు. మనం కూడా మన మనస్సులో అంతటి చక్కనైన దుర్గాన్ని కట్టి శివుణ్ణి మనం కూడా ఆహ్వానిద్దామా మరి? ఓం నమ శివాయ.